ఉమ్మడి కర్నూలు జిల్లాలో దశాబ్దాల నుంచి ఆ రెండు ఫ్యామిలీల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపేవారు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలక్షన్స్ అనంతరం ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అయితే ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతల పనితీరుపైన ఆరా తీశారు. ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధులు? ఏ అంశాలపై పవన్ పరిశీలించారు? ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను పక్కన పెట్టి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారా? వాజ్ ది స్టోరీ? ఒకప్పుడు ఫ్యాక్షన్ తో రగిలిపోయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పుడు ప్రగతికి బాటలు పడుతున్నాయి. విభేదాలున్న నేతలు కూడా పగలు ప్రతీకారాలను పక్కన పెట్టి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో మచ్చుకైనా కనిపించిన ప్రగతిని ఇప్పుడు ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడంతో జనం సంతోషిస్తున్నారు. కర్నూలు జిల్లాలో బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య చాలా కాలం నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. నందికొట్కూరు నియోజకవర్గం కేంద్రంగా ఈ రెండు ఫ్యామిలీస్ ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపాయి. పగలు ప్రతీకార పాలిటిక్స్ లో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. నరకుడు రాజకీయాల్లో ఆర్థికంగా నష్టపోయిన వారు లేకపోలేదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, గౌరు వెంకటరెడ్డి పాణ్యం సీటుకు మారారు. నందికొట్కూరులో రాజకీయ రక్త చరిత్ర ముగిసిందనుకున్న సమయంలో పాణ్యం గడ్డపై కూడా ఇరు కుటుంబాల మధ్య పొలిటికల్ ఫైట్ నడిచింది. అయితే 2019 ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, టీడీపీ నేతలు గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ఏకం చేశారు. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి భయపడ్డారు. తెలుగుదేశంలోనే ఉంటే ఫ్యాన్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తారన్న ఉద్దేశంతో బీజేపీని సేఫ్ జోన్ గా భావించి కాషాయ కండువా కప్పుకున్నారు. గౌరు వెంకటరెడ్డితో పాటు ఈయన సతీమణి చరితారెడ్డి తెలుగుదేశంలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి, నంద్యాల లోక్సభ స్థానం నుంచి అభ్యర్థిగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి తనయ శబరి గెలిచారు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం ఇటు పాణ్యం అటు నందికొట్కూరులో జరిగింది. అయితే తమను నమ్మి ఓటేసిన ప్రజలకు న్యాయం చేయాలని భావించారు. అభివృద్ధిని విస్మరించడంతోనే వైసీపీకి అధోగతి పట్టిందన్న వాస్తవాన్ని గ్రహించారు. దీంతో తమకు అటువంటి పరిస్థితి రాకూడదనుకున్నారు. రాజకీయంగా విభేదాలున్న ప్రగతి ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఓర్వకలలో పర్యటించినప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిశారు. ముగ్గురు నేతల అభివృద్ధిపై పలు ప్రతిపాదనలు ఇచ్చి చర్చించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయి. కొత్తగా అభివృద్ధి ప్రతిపాదనలు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ అభినందించారు. గతంలో రాజకీయంగా బద్ధ శత్రువులైనప్పటికీ పాత పగలను పక్కన పెట్టి ప్రగతి కోసం పరితపిస్తున్నారని ప్రశంసించి రాయలసీమ ఎమ్మెల్యేకి ఇది ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి కొత్త ప్రతిపాదనలు ఆమోదిస్తానని హామీ ఇచ్చారు. మున్ముందు కూడా అభివృద్ధి కోసం ఇదే విధంగా పనిచేస్తారో లేదో చూడాలి.